తాజా అంశం చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ప్రమాదం ఎలా జరిగింది? భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో కట్టంగూరు మండలంలోని ముత్యాలమ్మగూడెం వద్ద ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదం బస్సు విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇటు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగి డివైడర్ కు తొలుత బస్సు ఢీకొనడం జరిగింది. డివైడర్ కు ఢీకొట్టిన తర్వాత అది అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లింది. అంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చేటువంటి మార్గంలోకి దూసుకెళ్లింది. అటువైపు నుంచి వస్తున్నటువంటి సిమెంట్ లారీ ట్యాంకర్ ఏదైతే ఉందో అది ఈ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే పోలీసులు అటు 108 సిబ్బంది అందరూ ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీశారు. అయితే బస్సు టైర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి బస్సు డ్రైవర్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే పోలీసులు మాత్రం నిజంగానే బస్సు టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా అతివేగం లేదా నిద్రమత్తు కారణమా ఏంటనేది దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తిగా ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఈ ప్రమాదంలో ఇటు బస్సు డ్రైవరు అలాగే లారీ డ్రైవరు ఇద్దరు కూడా గాయాల పాలయ్యారు. లారీ డ్రైవరు ప్రమాద తీవ్రతకు ఆ లారీ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న తర్వాత స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, క్యాబిన్ లో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ ను సురక్షితంగా బయటికి తీసి ఆయనను ఆసుపత్రికి తరలించారు. అలాగే బస్సు డ్రైవర్ కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరైతే సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సు లారీ ఢీకొన్న సమయంలో బస్సు కొంత కుదుపునకు గురవడంతో ప్రమాదానికి గురవడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో కొంతమంది స్వల్పంగా గాయాల పాలయ్యారు. వాళ్ళని కూడా వెంటనే స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రథమ చికిత్స అందిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి కూడా చికిత్స చేశారు. ప్రస్తుతం వాళ్ళంతా వారి గమ్యస్థానాలకైతే చేరుకున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ బస్సు ఏర్పాటు చేయాలంటే అటు భీమవరం నుంచి కానీ లేదా హైదరాబాద్ నుంచి కానీ బస్సు రావాల్సి ఉంటుంది కాబట్టి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ప్రయాణికులందరూ తమ తమ లగేజీలను బయటికి తీసుకొని వారు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకొని వారి గమ్యస్థానాలకి చేరడం జరిగింది. ఇక ఘటనకు సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగం కారణమా ఏంటని ఏదైతే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లకు మాత్రం గాయాలయ్యాయి. ధన్యవాదాలు పవన్.